వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాది మనోహర్ రావు మాట్లాడుతూ ప్రధాన హైదరాబాద్ రోడ్డులో గల 51 మరియు 5 సర్వే నెంబర్లో గల పట్టా భూమిలోని 750 గజాల ఫ్లాటు స్థలం కట్కం వీరేందర్దేనని పొజిషన్ తో సహా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని, వారి వద్ద ఈ స్థలంకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లను లేదు అని పేర్కొన్నారు. ఏం కన్నా నికిత్వనాపురం ఈ ఫ్లాట్ కు సంబంధించిన ప్రత్యర్థుల వద్ద సరైన డాక్యుమెంట్లు లేవని అన్నారు. 1989లో నుంచి ఇప్పటి వరకు కొన్న ఫ్లాట్ రిజిస్టర్డ్ పత్రాలు మా వద్ద ఉన్నాయని మీడియాకు చూపించారు. అనవసరమైన రాద్ధాంతం సృష్టించడం మంచిది కాదని కోర్టులో కొనసాగుతుండటంతో తీర్పుల స్థిరత వహించాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ జుబేర్ లాలా మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులపై బురద చల్లడం సరికాదని పేర్కొన్నారు. దివంగత చంద్రశేఖర్ మాజీ మంత్రి గారి భార్యకు 1 ఎకరా 37 గుంటలు అమ్మడం జరిగింది. అది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 42/1989 42/1989 3/1/1989లో ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆమె సరోజిని గారు ఆ భూమిని ప్లాట్ చేశారు, లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేసి చాలా మందికి అమ్మారు. అమ్మిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో 1996లో దాన్ని ఇంతకుముందు మాజీ చైర్మన్ ఎవరైతే విజయలక్ష్మి గారు ఉన్నారో వారి విజయలక్ష్మి గారి భర్త వెంకటయ్య గారి మర్దల పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది, ధనలక్ష్మి పేరు మీద. ఎప్పుడు 1996లో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని 2015లో కటకం వీరేందర్కు వాళ్ళ తమ్మునికి ఇద్దరికి అమ్మడం జరిగింది, అన్నయ్యకి ఇద్దరికి అమ్మడం జరిగింది. అమ్మిన తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో 1989 నుంచి 2015 వరకు కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు. 2015 నుంచి వీరేందర్ కబ్జాలో ఉన్నారు. వీరేందర్ కబ్జాలో ఏదైతే ఉందో ఆ కబ్జాను కంటిన్యూ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తే ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో కూడా కట్టడం జరిగింది. ఎల్ఆర్ఎస్ కానీ పర్మిషన్ కానీ ఏమన్నా ఉంటే అది టైటిల్ డాక్యుమెంట్స్ కాదు. కానీ దాన్ని చూపించి కొందరు ఏమంటున్నారు, దీంట్లో టైటిల్కి ఏం సంబంధం లేదు. టైటిల్ ఏదైతే ఉందో అది డాక్యుమెంట్ ద్వారా వస్తుంది, పొజిషన్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ ద్వారా వస్తుంది. కానీ కొంతమందికి అది తెలియక టైటిల్ ఎట్లా వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళే అమ్మి వాళ్ళే దాదాపు 30 సంవత్సరాలు నిద్రపోయి ఈరోజు ఇది ఖాళీ స్థలం ఉంది, దీన్ని ఆక్యుపై చేసుకుంటాం, దీన్ని ఆక్రమణ చేస్తామని చెప్పేసి ఉద్దేశంతో 51 సర్వే నెంబర్లు ఇంకా 1400 గజాలు మిగిలిందని ఆ 1400 గజాలు మేము తీసుకున్నామని చెప్పేసి ఒక జీపీఏ సృష్టించడం జరిగింది. ఆ జీపీఏని మీకు ఇప్పుడు చూపిస్తాను. చేసింది రిజిస్టర్డ్ జీపీఏ కాదు, నోటరైజ్ చేసిన జీపీఏలో ఎవరు నోటరైజ్ చేసినా నోటరీకి సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ ఇందులో లేదు. దాంట్లో చెప్పినవి అన్నీ కూడా చాలా సత్యదూరాలుగా ఉన్నాయి. రిజిస్టర్ సేల్డీలు ఈ ఓపెన్ ప్లాట్ల గురించి రిజిస్టర్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రిజిస్టర్ సేల్డీలు చేశారు, అవి ఈ భూమిని రిజిస్టర్ సేల్డీలు ఆగిపోయింది, కానీ రిజిస్టర్ సేల్డీలు చేసిండ్రు అని చెప్పి జీపీఏ చేసుకోవడం ఎంతవరకు సబబు? అయితే రిజిస్టర్ సేల్డీలు వేస్తే ఆ రిజిస్టర్ సేల్డీలు ఎక్కడున్నాయి? దాన్ని ఎందుకు కోర్టులో వేయలే? ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురావడం లేదు? కారణం ఒకటే, ఆల్రెడీ ఈ భూమి రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీన్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ దాన్ని హోల్డ్లో పెట్టాడు. ఆ విషయం మీకు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లయినా సరే ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. అయితే తర్వాత దీని మీద ఒక డ్యూటా జీపీఏ చేశారు. ఈ జీపీఏలో ఏదైతే ఉందో జీపీఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు కాబట్టి జీపీఏ మీకు చూపిస్తున్నాను. నోటరైజ్ చేశారు, నోటరీలో సీరియల్ నెంబర్ లేదు, డేట్ లేదు, ఇయర్ లేదు. ఈ నోటరీ ఏదైతే ఉందో అందరికి తెలుసు, సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు. కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి
దీన్ని కోర్టులో వేశారు. కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది కానీ ఎన్ని దినాలు నడుస్తుంది కేసు? మేము కోర్టులో ఐఏ నెంబర్ 423/2023లో మేము వేశాం. ఓఎస్ నెంబర్ 200/2023. దాంట్లో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ను దాదాపుగా ఇప్పటి వరకు 18 సార్లు ఎక్స్టెన్షన్ చేసింది. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించారు. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కూర్చున్నారు. కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే చేసినాము, ఇది 51 సర్వే నెంబర్లో ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం, కాబట్టి దాన్ని కూడా కోర్టు కన్సిడర్ చేయలేదు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు. జడ్జి గారు ట్రైనింగ్ పోయినారు, మనము చేతగాక గజ్జలు పాతయ్యన్నారంటే కూడా మనకు చేత కావాలి. దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం, మేము ఆర్గ్యుమెంట్స్ చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేశారంటే కేవలం ఇది తలాయించాలి, దీనికి ఎక్స్టెన్షన్ చేయాలి, ఆ విధంగానే చేస్తూ వచ్చారు. ఇక ఎన్ని దినాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూర్చోవాలి, దాన్ని ఎట్లన్నా చేసి ఏమన్నా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ చెడు బుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈరోజు ఏదో 51 సర్వే నెంబర్లో ఉంది, 51 సర్వే నెంబర్లో ఉంది అని మళ్ళీ చెప్తున్నారు. 51 సర్వే నెంబర్లో ఉండిపోక, కానీ మనకు మహాభారతం, రామాయణం స్థానం నుంచి కూడా కొంత ఏదైతే ఇది ఉందో అడ్వర్స్ పొజిషన్ అని చెప్పేసి ఉంది. 1979లో రిజిస్టర్ చేసిన భూమి 1996లో మళ్ళీ రిజిస్టర్ అయ్యి 2015లో ఇంకొకసారి రిజిస్టర్ అయ్యి ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని, ఆ కబ్జా ఉన్న భూమిని వాళ్ళు విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే నెంబర్ ఏది ఉన్నా సరే అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? మేము దాన్ని క్వశ్చన్ చేశాం. దాదాపుగా 96 నుంచి ఇప్పటివరకు 28 సంవత్సరాలు అయింది. దాన్ని ఇంతవరకు ఎక్కడన్నా సరే ఆ అబ్దుల్ రెహమాన్ కానీ వేరే వాళ్ళు చేశారా? అబ్దుల్ రెహమాన్ తెలుసు తానే అమ్మానని, కానీ అతన్ని అలా ఇలా చేసేసి అతనితో ఒకటి జీపీఏ తెచ్చుకొని జీపీఏతో నాటకం ఆడుతున్నారు. ఈ జీపీఏ చట్టరీత్యా చెల్లదు. ఎందుకంటే జీపీఏ రూల్స్ ప్రకారం జీపీఏ అయితే రిజిస్టర్ అయి ఉండాలి, లేకపోతే నోటరైజ్ అయి ఉండాలి, నోటరీ పర్ఫెక్ట్గా చేసి ఉండాలి, సంతకాన్ని అటెస్టేషన్ చేసి ఉండాలి. ఈ జీపీఏలో ఎక్కడన్నా సరే అతను అటెస్టెడ్ అని కొట్టిండా? లేదు, లాస్ట్ పేజీలో ఒక దగ్గర అటెస్టెడ్ కొట్టినాడు. ప్రతి పేజీకి కూడా స్టాంపులు ఉండాలి, సీరియల్ నెంబర్ ఉండాలి. అవన్నీ ఏమీ లేవు. కాగా అదే ఏం రాశారు? ద ప్రిన్సిపల్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ రిజిస్టర్ సేల్ డీడ్ ఆన్ ఓపెన్ ప్లాట్ నెంబర్ సో అండ్ సో బియరింగ్ సర్వే నెంబర్ 51,472 స్క్వేర్ యార్డ్స్ ఈక్వలెంట్ టు 394 స్క్వేర్ యార్డ్స్. అట్లా 3 ప్లాట్లు చేసినట్టుగా దీంట్లో చూపించడం జరిగింది. ఆ రిజిస్టర్ సేల్ డీడ్ ఎక్కడ పోయింది? ఎందుకోసం ఈ రిజిస్టర్ కాలేదు? రిజిస్టర్ కాకపోవడం అనేది హోల్డ్లో పెట్టడం వల్లనే అయింది. ఇంతకుముందు సేమ్ బౌండరీస్తో ఒక రిజిస్ట్రేషన్ అయినాక అదే బౌండరీస్తో వేరే రిజిస్ట్రేషన్ చేస్తే ఆబ్జెక్షన్ చేస్తే ఆగిపోయింది. అది ఆగిపోయి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. రెండవది, కేవలం పర్మిషన్ల మీద చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పర్మిషన్లు రిజెక్ట్ చేయించారు, ఒక పద్ధతి ప్రకారం చేయించారు. ఇప్పటికీ మా పర్మిషన్ అప్లికేషన్ మున్సిపాలిటీలో పెండింగ్లో ఉంది మున్సిపాలిటీలో. దాని తర్వాత ఈరోజు మేము ఈ కన్స్ట్రక్షన్ తీసుకున్నాము. కన్స్ట్రక్షన్ తీసుకున్న దీంట్లో మాకు పర్మిషన్ లేకున్నా భూమి మాది, పొజిషన్ మాది, కాబట్టి మేము దీన్ని పూర్తి చేస్తున్నాం. అయితే ఇదేదో చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి చేస్తున్నారని చెప్పేసి మా మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది. అలిగేషన్స్ అన్నీ తప్పు. మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని ఆక్యుపై చేసుకోలేదు, మీరే భూమిని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని మా దగ్గరికి వచ్చారు. అది మేము ఖండిస్తున్నామని చెప్తున్నాం.
अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू। जैसा कि आप लोग को सबको मालूम है, प्रेस में चला, मीडिया में चला, टांडरू में हर चीज़ को मालूम है कि भाई कट्टम साहब का वो कुछ है चला, कोर्ट का मैटर है, वकील साहब बोले जो कानून है कानून के हिसाब से चलते, लिहाजा चंद लोगों ने श्रीमद रेड्डी साहब के MLA साहब का भाई का हाथ है इसके अंदर बोले, ये सरासर गलत है। इस तरीके से बात करना ये मुनासिब बात नहीं है। कोई भी लीडर के पास कोई भी आदमी आता तो क्या है देखो बोल के बोलते, लेकिन उसके अंदर किसी भी शख्स को बदनाम करना ये बिल्कुल सरासर गलत है। और एक बात क्या है, श्रीमद रेड्डी साहब कोई नए आदमी टांडू के लिए नहीं है। कोई आके बोल दे कि भाई MLA साहब के अच्छे हैं, उनके सामने फैमिली वाले आज करे वो करे। अब क्या MLA साहब के फैमिली वाले नहीं फिर क्या कौन पे MLA साहब जिताए टांडू के आवाम हो, टांडू के आवाम जिताने बाद MLA साहब फैमिली नहीं पीना बोल की मुनासिब बात नहीं है। और एक बात क्या है, श्रीमद रेड्डी साहब कोई नया काम नहीं कर टांडू के वास्ते, उतना बड़ा बिजनेस रखने के बाद भी उन्होंने आज पब्लिक के लिए काम कर रहे हैं, सेवा कर रहे हैं, फैक्ट्री बिजनेस रखते हुए कि हमारे टांडू के लिए काम करें, ये बहुत बड़ी बात है। जैसा कि MLA साहब भी वीकली में 3 से 4 टाइम टांडू का रहे, उसी दौरान में श्रीमद रेड्डी साहब भी है सो टांडू के लिए 24 घंटे टाइम सर्विस दे रहे हैं। आप वो है मकान के ऊपर देखिए, सुबह में लोग आए शाम में आ रहे, लेकिन उनकी ख्वाहिश है कि टांडू डेवलपमेंट, टांडू के लिए जो हल है, जो प्रॉब्लम सफर कर रहे लोग जो 10 साल से कर रहे, 15 साल से कर रहे, वो हल निकालने की बाद कोशिश कर रहे हैं। लेकिन उसके दौरान में ये बोला कि मुनासिब नहीं है कि भाई इसके अंदर MLA साहब के भाई का हाथ है, ये बोला गलत है। आप गलत है, कौन गलत है? जैसा वकील साहब बताया कि भाई कोर्ट का मैटर होने के बाद अपन इसके बारे में बैठ के बात करना गलत है, लेकिन सामने वाले वकील साहब बात करने के बाद मनोहर साहब आके बैठ के बात कर रहे हैं। लिहाजा मैं टांडू आवाम को और मैं प्रेस के जरिए ये बोलना चाहता हूँ कि भाई श्रीमद रेड्डी साहब हो, MLA साहब की फैमिली, MLA साहब के भाइयों, सब चले टांडू के आवाम को डेवलप करना, टांडू में काम करना, मतलब उनकी ख्वाहिश है और वो यहाँ पे सर्विस दे रहे। इसके अंदर आप गैर गुजरी है सो उसको विलन करके बॉम्ब टाक करके है सो इसके अंदर MLA साहब तमिलनाडु, इसके अंदर उन MLA साहब के आदमी बोला ये सरासर गलत है। और टांडू में MLA साहब की रिपोर्ट पर MLA साहब पब्लिक की टांडू की आवाम जिताई, उनका फर्ज बनता है जहाँ जहाँ मुसीबत हो रही है वो आगे देखते बात करते, उनका फर्ज है, उनकी ड्यूटी है। उम्मीद उनका भाई आता, लेकिन गैर गुजरी उनके भाई के बारे में बोल के ये गैर गुजरी इसको मिसगट करके ये पार्टी में थोड़े लोग है, इधर भी रहते उधर भी रहते, किधर से मनोहर रेड्डी साहब के लोग कुछ तो प्यार करना होगा, ये इनकी साजिश है, ये कुछ नहीं होने वाला है। और वो पूरे भैया पूरी फैमिली से एक है और टांडू के लिए बहुत अच्छा काम करेंगे। जो फैसला होता है कोर्ट के जरिए से, कानून जरिए से, वो सबके सामने रहता, हमारे सामने होता। आइंदा के लिए टांडू के चाहे कोई भी हो, ये मुनासिब नहीं कि आप किसी MLA के फैमिली के बारे में, MLA के भाई के बारे में बोला, ये फर्स्ट और लास्ट है। आइंदा का कोई इस तरीके से बोलेंगे तो उसका जवाब है सो बड़े पैमाने पे आएगा।